అని ఇదిగోండి, ఇది పెళ్లి కూతురమ్మ చెరువు. ఆ పక్కన కూడా ఇంకొక చిన్న చెరువు ఉంటుంది. ఇది కొంచెం పెద్ద చెరువు అండి. ఇలాంటి మంచి చక్కటి పల్లెటూర్లలో తీర్థాలు చాలా బాగుంటాయి కదా. మీరు ఈ పెళ్లి కూతురమ్మ చెరువు తీర్థంలోకి మీ ఫ్రెండ్స్తో ఎవరెవరితో వచ్చారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా ఎంజాయ్ చేస్తారు? మన చిన్నప్పుడు 90s కిడ్స్ చిన్నప్పుడు ఏంటంటే ఒక లాటి అని ఉండేది కదా, గాజుతో చేసినవి. అవి నేను ఇక్కడ వెతుకుతున్నాను అసలు ఎక్కడున్నాయా అని. నాకైతే ప్రస్తుతం కనిపించలేదు. ఎక్కడన్నా కనిపిస్తే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మా, మా ఇంటి ఆడపడుచువమ్మా, నూరేళ్ల బంధమని అడుగులేసావు, పాము కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు, బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు, ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు, మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు, పెండి కూతురమ్మ. మీ పేరు? ఏ ఊరండి? తామరాడు అండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరిగే తీర్థంకి వస్తారా? దీంతో ఉన్న మీకు ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు? పొద్దునే లేవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, తీర్థం రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, అంటే చిన్నప్పుడు మీరు బాగా ఎక్కువ కలిసి వచ్చిన మీ ఫ్రెండ్ పేరు చెప్పండి. కోడి పందాలు చూడడం, ఇక్కడ బొమ్మలు అవి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చేవారు, ఇప్పుడేమో మీ పాపని తీసుకుని మీ పాప కూడా షేర్ చేస్తున్నారా? ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉంటాము, ప్రతి పండుగకి ఇంటికి రావడం ఇక్కడికి వస్తారు. పెళ్లి కాని వారికి జతను కలుపుతావు, ఏడాదోసారి వచ్చే పెద్ద పండుగ కనుమనాడు జరిగే నీ తీర్థం కనుల పండుగ, పెళ్లి కూతురమ్మ. వడలు, బజ్జీలు, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. చక్కగా వేడివేడిగా రెడీ చేస్తున్నారు. ఈ తీర్థం చూసుకుని అలసిపోయిన వాళ్ళందరూ కూడా ఈ చివరికి వచ్చి జతను కలుపుతావు, ఏడాదోసారి వచ్చే పెద్ద పండుగ కనుమనాడు జరిగే నీ తీర్థం కనుల పండుగ, పెళ్లి కూతురమ్మ. పెళ్లికూతురం చెరువు చాలా మంది భక్తులు వస్తారనమాట. సో దర్శనం బాగా జరిగింది. తిన మా అన్నయ్య, మా చెల్లెళ్ళు, ఇంకా చాలా మంది చాలా ఊర్ల నుంచి వస్తారనమాట ఇక్కడికి. ఇది చాలా ఫేమస్ పెళ్లికూతురం. దీనికి పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్లీ నాకు హాఫే తెలుసు, ఇంకొక హాఫ్ తెలీదు. సో మా ఊరు ఇక్కడే పక్కనే, ఇది మా ఊరు పక్కన. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్. చిన్నప్పుడు ఎలా వచ్చేవాళ్ళు? అంటే ఇప్పుడు మనకి బైక్స్, స్కూటీస్ అన్ని వచ్చేసాయి కదా. చిన్నప్పటి నుంచి ఇంకా ఇంటికా నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటానే వస్తాం అనమాట. బండులు ఇవేం లేదు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మా ఇంటి వరకు ఫుల్ రష్ ఉండేది. ఇయర్ కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. అంటే కొంచెం ఎర్లీగా ఉన్నాం కదా. 3 days ఫుల్, 3 days ఫుల్ ఉంటది. ఫస్ట్ రోజు ఇవాళ కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. మేబీ ఇంకా రావచ్చు. అంటే ఇంకా మధ్యాహ్నం అవ్వలేదు కాబట్టి 9 వరకు, నైట్ 9 వరకు ఈ పందాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ బాగా జరుగుతుంది. నా ఫేవరెట్ సంక్రాంతి. నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి పర్టికులర్ గా నాకు లీవ్స్ ఇవ్వనన్నా సరే నేను తీసుకుని మరీ వెళ్ళాలి అని చెప్పేసి ఫైట్ చేసి మరీ వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ నేను ఇట్లా. ఒకటి ఏంటంటే మీరు చిన్నప్పుడు వచ్చేవాళ్ళు కదా, ఎక్కువగా ఏ ఫ్రెండ్ తో వచ్చారు? ఎక్కువ ఫ్యామిలీ, ఫ్యామిలీ. ఫ్రెండ్స్ కాదా? ఫ్యామిలీ టైం, నో ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫ్రెండ్స్
దూరం దూరం నుంచి వస్తారు కదా, సో మేము కలిసి ఇక్కడ ఇప్పుడు వెళ్తే హాయ్ ఇక్కడే ఉన్నాం. మేము ఈ టైంకి వచ్చాం, ఇంటికి వద్దాం అనుకున్నాం. సో ఇక్కడే మాక్సిమం ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే కలుస్తాం. వేరే ఊరు నుంచి వస్తారు, సో మేము ఇక్కడే కలుస్తాం అనమాట. బాగుంటది కదా, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు. ఏ ఊరు నుంచి వచ్చారండి? సిద్ధాంతం నుంచి కలిసి వచ్చిన వస్తారా పండుగకి? ఎలా అనిపిస్తుంది తీర్థం? మీ చిన్నప్పుడు వచ్చి తీర్థంలోకి వచ్చి పోగా ఆటలాడే వాళ్ళ కోడి పందాలు గుండా అమ్మవారిది ఆచంట కదండి, పెనుగొండ. ఇంచిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు. మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు. పెండి కూతురమ్మ, పెండి కూతురమ్మ. కథ విన్న కళ్ళల్లో తడియారదు తల్లి, నీ గుడి చేరిన. ఏ ఊరండి? ఆచంట నుంచి వచ్చారా? మీ అమ్మగారిది ఆచంటేనా? చిన్నప్పుడు మన 90s జనరేషన్ కదా, 90s కిడ్డే కదా. అయితే ఆచంట నుంచి రావడానికి తీర్థానికి ఏమి ఉండవు మనకి. అప్పట్లో స్కూటీస్ ఇవేమీ లేవు. మీరు ఎలా వచ్చేవాళ్ళు మీ ఫ్రెండ్స్తో? బాగుండేది కదా ఫీలింగ్. మీకు చిన్నప్పుడు బాగా గుర్తుంది ఈ తీర్థంలో కొనుక్కున్న ఒక వస్తువు గురించి చెప్పండి. బాగా చేసిన అల్లరి పని ఈ పెళ్ళికూతురమ్మ చెరువు తీర్థంకి వచ్చే దారిలో ఏమన్నా అల్లరి పనులు చేసిన? ఓకే, థ్యాంక్ యూ. కన్నీటి దారే కర్పూర హారతి, నీ త్యాగమే తల్లి మాకందరికి శ్రీరామ రక్ష. పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు. అనంతలోకాలకు దేవతై చేరావు. బెండి కూతురమ్మ, మా ఇంటి ఆడపడుచువమ్మా, మా ఇంటి ఆడపడుచువమ్మా. నూరేళ్ల బంధమని అడుగులేసావు. పాము కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు. బతుకు బరువు కాకూడదని వాకుతో గుండెను చీల్చావు. ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు. మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు. పెండి కూతురమ్మ, పెండి కూతురమ్మ.
కళ్ళల్లో తడియారదు తల్లి నీ గుడి చేరిన వాకిట సిరుల పంటలే తల్లి. హాయ్, నీ పేరేంటి? చాలా చక్కగా అందంగా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి వచ్చు. ఏ ఊరు మీది? బాలవారిపాలెమా? చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు తీసుకొస్తారా ఈ తీర్థంకి? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం కొనిపించుకుంటాయి తీర్థంలో? ఏం ప్లాన్ చేసుకునొచ్చు చెప్పు. అమ్మని ఏమడిగా చెప్పవా? ఏ రండి, చెరు చెరు చెరు. పేరేంట్రా? ఏ ఊరు? మొత్తం బ్యాచా? ఎవరు వస్తారా తీర్థంకి? ఏం కొనుక్కుంటారు? ఎలా ఎంజాయ్ చేస్తారు తీర్థంలో? ఎలా నడుచుకుంటూ వస్తారా, సైకిల్లో బండి? నడుచుకుంటూ వస్తారా? కన్నీటి దారే కర్పూర హారతి నీ త్యాగమే తల్లి మాకందరికి శ్రీరామ రక్ష. పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు అనంతలోకాలకు దేవతై చేరావు. బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మా, మా ఇంటి ఆడపడుచువమ్మా. నూరేళ్ల బంధమని అడుగులేసావు పాము కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు. బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు. ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు. మనిషిగా పుట్టి మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చేస్తారు ఈ స్టాలు? ప్రతి తీర్థాల్లో అవి వేస్తూ ఉంటారండి. ఎలా ఉంది ఇలా వేయటం? లేవంటారా? ఇది వరకు తగ్గిందంటారా? జనాలలో తీర్థంకి ఎక్కువ వస్తున్నారా తగ్గుతున్నారా అండి? తగ్గిందంటారా? మొత్తం ఇదంతా ఖాళీ ఉండదు కదా, తోసుకుంటా వెళ్తారు. ఇప్పుడు ఇప్పుడు ఖాళీ ఉందండి. ఆన్లైన్ వచ్చేసిన తర్వాత అవునండి, అవును. ఇది వరకు మీ దగ్గరే కొనుక్కునే వాళ్ళు కదా ఇంటింటికి చూసేవాళ్ళు. నీ కథ విన్న కళ్ళల్లో తడియారదు తల్లి నీ గుడి చేరిన వాకిట సిరుల పంటలే తల్లి. పిల్లలు లేని ఒడిలో సంతాన ఫలమిస్తావు. పెళ్లి కాని వారికి జతను కలుపుతావు. ఏడాదోసారి వచ్చే పెద్ద పండుగ కనుమనాడు జరిగే నీ తీర్థం కనుల పండుగ. పెండ్లి కూతురమ్మా, పెండ్లి కూతురమ్మా. కన్నీటి దారే కర్పూర హారతి నీ త్యాగమే తల్లి మాకందరికి శ్రీరామ రక్ష. పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు అనంతలోకాలకు దేవతై చేరావు. బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మా, మా ఇంటి ఆడపడుచువమ్మా.
చేసావు పాము కాటుతో పతిపోతే తట్టుకోలేకపోయావు బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు మీరండి మీ ఆవిడే కదా మీ ఆవిడ. నమస్తే సురేష్ గారు. తీర్థానికి వచ్చారు, పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం అత్తగారి ఇంటికి వెళ్ళకుండా మీ ఆవిడ గారిని ఇంటి తీసుకొచ్చి ఇటు వచ్చారు. ఎలా ఉంది? బాగుందండి. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు అయిపోతున్నాయి. ప్రజలంతా కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. ప్రజలంతా కూడా మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇలా అందరూ కూడా సంక్రాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఒక రోజు 3 రోజులు వచ్చే పండుగ. ప్రతి ఒక్కరు కూడా వస్తారు ఈ పండగకి. ఎందుకంటే 3 రోజులు జరుగుతుంది. ఇది భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా సంబరాలు అంతరంగా జరుగుతూ ఉంటాయి ఈ పండుగ. మీరు పెళ్లి కూతురమ్మ చెరువు తీర్థంకి ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచే వస్తారా? వచ్చేవాళ్ళ? చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళు. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యి అంటే మన చిన్నప్పుడు ఏమీ లేవు, అంటే ఆటోలు ఈ ఏరియాకి వచ్చి ఏమీ లేవు, అలానే మనకి వెహికల్స్ కూడా లేవు. సైకిల్స్, ట్రాక్టర్స్, సైకిళ్ళు నడిచి రావటం కదండి. అలా ఆ ఫీలింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? ఇన్ని కంఫర్ట్స్ ఉన్నా ఇప్పుడు ఎలా ఉంది, కంఫర్ట్స్ లేని ఆ రోజులు ఎలా ఉన్నాయి? ఏం చెప్పాలంటే ఆ రోజుల్లోనే చాలా బాగుండేదండి. ఎందుకంటే సరదాగా వచ్చి నడుచుకుంటూ వచ్చినా కానీ తెలీదు మనకి ఎంత టైం జర్నీ చేసామన్నది ఏమీ తెలీదు. ఇప్పుడైతే బైక్లు వచ్చేసినాయి కాబట్టి అందరూ కూడా బైక్ మీద వచ్చేసి సరదాగా ఉంది. అందరూ కూడా సరదాగా ఆ వాతావరణమే కనిపిస్తుంది. పండుగ వాతావరణం అయితే ఏది మారలేదు. ఎక్కడ కూడా అయ్యే ఈ చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు అప్పుడు చిన్నప్పుడు కొనుక్కున్న ఏదన్నా ఒక ఐటెం ఈ తీర్థంలో కొనుక్కున్నాను కదా, అది మళ్ళీ వెతికితే ఇక్కడ ఉంటుందా అని చూసిన ఒక ఐటెం గురించి చెప్పండి. ఏదైనా ఒక వస్తువు, టాయ్స్ అవనవ్వండి లేదంటే ఏదైనా సరే. ఏదైనా వస్తువు అంటే పూర్వం మట్టికి మారలేదు. పూర్వం చూడండి, ఆ పూర్వం మట్టికి ఇప్పటికీ అలాగే ఉంది. ఇది కూడా మారలేదు. లాఠీ అనేది ఉండదు, గాజుది, అది అవి లేవు, అవి కనిపించలేదండి. అవును, వాటిని మిస్ అవుతున్నామండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ ఆత్మీయ గోదావరిలో ప్రతిదీ ఆచంట నియోజకవర్గంలో కానీ ఆచంటలో కానీ ప్రత్యేకించి ప్రతి విషయం కూడా తెలుసుకుంటున్నాం ఈ గోదావరి ద్వారా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎక్కడ ఇప్పుడు అంతా సెల్ ఫోన్లు వచ్చేసి సెల్ ఫోన్లు యూట్యూబ్ ద్వారా అందరూ కూడా మీ ద్వారా ఇలా వీక్షిస్తున్నందుకు ఆత్మీయ గోదావరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ అండి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.